కమల్ హాసన్ అమ్మవారికి కట్టవలసిన తాళి దెబ్బకని గుళ్ళో కట్టేసినా కూడా ఏమిటో దెబ్బగా ఎవరు దాన్ని విమర్శించి చిచి చిచి చాలా అది సొసైటీ అంటుంది. అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఏమనాలో వాళ్ళు అనేస్తారు. ఎంత పొప్పాడు పని చేసావురా నువ్వు, ఏంటి అదో పని చేసావు, నేను అదో పని ఏం చేయాలి, మంచి పని చేశా, ఆవిడకి మంచి చేయాలంటే ఇదే దారిని చెప్పింది మా నాయనమ్మ అని వాడు చెప్పటంలో నిజాయితీ ఉందని కూడా మనకి ప్రూవ్ అవుతుంది. దట్ దే విల్ హిప్నటైజ్ యూ ఫర్ ఎ మూమెంట్. ఇది నకిలీ రూపాయి అనిపించదు మీకు, నిజమైన ఇంటి రూపాయి అనిపించేట్టుగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ తీసుకోండి, భంగిమ అని చెప్పి వాడు పిచ్చి ఫోటోలు తీసినా వాడి నాలెడ్జ్కి వాడి బ్రెయిన్కి అంతకంటే ఇంకా థాట్ లేదని ఎంజాయ్ చేస్తాను తప్ప వీ డోంట్ క్రిటిసైజ్ వై పుట్ ఇట్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ అవమానపరుస్తున్నాడా ఈయన అని అనిపిస్తుంది. సో మంచి కథల్ని చెప్పడానికి కళలని మాధ్యమంగా వాడుకున్నారా మీరు, లేక కళలని ప్రదర్శించడానికి కథలని మాధ్యమంగా వాడుకున్నారా? మీ అప్రోచ్ ఎలా ఉండేది ఒక సినిమా తీసేటప్పుడు? అలా వెళితేనే దేనికి అది నా మనస్తత్వం ప్రకారం నేను ఇలా ఉండాలి, నా కథ ఇలా ఉండాలి, నాకంటూ ఒక అధ్యాయం ఉండాలి, ఏదో ఒకటి కావచ్చు, అది సంగీత పరంగానో లేకపోతే అది ఉన్న తర్వాత నాకంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి. మన ప్రాచీన కళల మీద ఆధారపడినటువంటి కథ ఏదైనా తీసుకుందాం, వాటిని మనం ప్రమోట్ చేయాలి. అంతరించిపోతున్నాయి, బుర్ర కథ ఉంది అంతరించిపోతుంది, హరికథలు ఉన్నాయి అంతరించిపోతున్నాయి అని లోపల మనసులో ఏదేమిటి అనుకోకపోతే మన కథ నడవదు. అంటే అది గోల్ అనమాట. అంతరించిపోతున్న కళలు కానీ, నిర్లక్ష్యం చేయబడుతున్న కళలు కానీ, నిరాదరణ పొందుతున్న కళలు కానీ కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుందా మన వంతుగా ఉడతాభక్తిగా అని అనుకున్నప్పుడు కథలు అలా దాని మీద బేస్ చేసి అల్లబడతాయి. మీ ఎక్స్పీరియన్స్ కమల్ హాసన్ గారు లాంటి ఒక గ్రేట్ లెజెండరీ యాక్టర్తో వర్క్ చేయడం, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఏమన్నా కెన్ యూ కంపేర్ సార్ ఇద్దరితో? అంటే వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ అబిలిటీ టు గ్రాస్ప్ రోల్స్ యాజ్ అ డైరెక్టర్ మీరు గమనించారా ఏమన్నా సూక్ష్మాలుగా? అట్లా ఏమి ఉండదు. ఒకటే గారి థైరాయిడ్ రూపంలో తింటే అది రుచి, అదే గారి ఉల్లిపాయ గారి అయితే అది రుచి. రెండు మెటీరియల్ ఒకటే, మినపప్పుతో చేసినవి రెండు. సో ఆ డ్రెస్సింగ్ మీద వచ్చేటప్పటికి ఆ చిన్న డిఫరెన్స్ ఉంటుంది తప్పిస్తే టోటల్గా ఓవరాల్గా ఇది తినటం వల్ల నేను బాగా ఎంజాయ్ చేశాను అది దానివల్ల అనేది నాకు ఎప్పుడు అనిపించదు. అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ చిరంజీవి, ఐ ఫీల్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ విత్ హిమ్ ఆల్ మై లైఫ్, ఆల్ త్రూ. అంతే, ఆ మాత్రం. లేకపోతే ప్రతిసారి నువ్వు కమల్ హాసన్ ఇటు చేశాడు సుమా అట్టా నువ్వు చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళకి చెప్పడం కానీ, కమల్ హాసన్ చేస్తున్నప్పుడు నువ్వు ఫైట్ చేసేటప్పుడు చిరంజీవి లాగా ఫైట్ చేయాలి అని వీళ్ళకి చెప్పడం కానీ, లేదా అది మనసులో పెట్టుకుని వచ్చేదాకా వాళ్ళ ప్రాణం తీసి అట్లా ఉండదు ఎప్పుడు. ఐ కన్సిడర్ చిరంజీవి ఆ చిరంజీవి ఓన్లీ ఫుల్ ఎంటిటీ 100%, కమల్ హాసన్ 100%. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ స్వయం కృషి, ఇట్ ఈస్ స్వయం కృషి అండ్ కమల్ హాసన్ అండ్ చిరంజీవి. ఫర్ స్వాతిమిత్యం చేస్తున్నాను, స్వాతిమిత్యం చేస్తున్నప్పుడు నాకు నా కమల్ హాసన్, స్వాతిమిత్యం నా కథ అంతే, ఒకరికి ఒకటి. అందుకని నాకు అనిపిస్తుంది స్వాతిమిత్యానికి ఏదో రిక్వైర్మెంట్స్ నేను కోరుకుంటున్నానో కథానాయకుని దగ్గర నుంచి అవి రాబట్టుకుంటూ వెళ్ళిపోతూ ఆ తృప్తి చెందుతానంతే. అట్లాగే ఇక్కడ అట్లాగే అట్లా అంతే తప్ప ఇది కంపేర్ చేయటం. చాలా మంది అడుగుతారు ఒకప్పుడు వీళ్ళు మోర్ రిసెప్టివ్, వీళ్ళు చెప్పంగానే అల్లుకుపోయి చేసేది ఎవరని. అలా ఉండదు. చాలా మంది ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తారు.